హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మ్యాంగో చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి ఈ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువగా వస్తాయి కదా, సో మనం మామిడికాయ వేసి మాంసం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ మామిడికాయ మనం ఇలా చికెన్లోనే కాకుండా మటన్లో, ఇంకా చేపల ఇగురుకి, పచ్చి రొయ్యల్లో ఇలా చాలా రకాలుగా కాంబినేషన్గా చేసుకుని అయితే తినచ్చు. మరి చూసే ముందుగా లైక్ చేసేయండి. కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు ప్యాన్లో చేసుకుంటే ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. చికెన్ కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ చేసేసుకుని తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి, ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇవి వేసుకున్న వెంటనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని, ఆనియన్స్తో పాటు ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి కదా, సో అది కూడా వేసేసుకుని కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్ పీసెస్ని మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు మగ్గుతాయండి. ఒక 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి బాగా వేగి ఈ విధంగా మంచి రంగు వస్తుందండి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇది కూడా కలుపుకుంటూ పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిగతా మసాలాలన్నీ కూడా వేసుకుని పేస్ట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది వేగిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అవి కూడా ఇందులో కలుపుకుంటూ వేయించుకున్నానండి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ కర్రీ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని వాటర్లో నానబెట్టి ఉంచుకున్నానండి అరగంట పాటు చికెన్ని. ఇలా నానబెట్టుకుంటే చికెన్ పీస్ చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తంగా వాటర్ తీసేసుకుని ఓన్లీ చికెన్ని మాత్రమే మనం ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి. మనం చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్ కాస్త ఉప్పును పీల్చుకుంటుందండి. అందుకోసమే నేను స్టార్టింగ్లో తక్కువ వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ వేసేస్తే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది కదా, ఉప్పు ఎక్కువైపోతుందని. సో చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. ఇంకా కావాలంటే తర్వాత చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ రుచికి తగినట్లు యాడ్ చేసుకుని అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే ఈ మ్యాంగో మామిడికాయ కర్రీలో జీడిపప్పు కానీ పచ్చి కొబ్బరి కానీ పేస్ట్ చేసుకొని వేసుకుంటారండి. అలా వేస్తే ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. అందుకోసం నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని మనం ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని బాగా మగ్గించుకోవాలి. అండ్ అందులో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, చికెన్ అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇలా బాగా మగ్గిన తర్వాత నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. రసాలకాయ ఉంటుంది కదా, అదైతే కాస్త పుల్లగా ఉంటుందన్నమాట. అవి చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. అంటే ఇది 1/2 కిలో చికెన్కి ఒక మామిడికాయ అనేది లెక్క కాదండి. మీ పులుపుకి తగినట్టు మీరు తీసుకున్న కాయ పులుపుని బట్టి ఉంటుందన్నమాట. నేను తీసుకున్న కాయ కాస్త పుల్లగా ఉండడం వల్ల ఒక్క కాయ సరిపోయింది. సో మామిడికాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవేం మగ్గాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి కర్రీ ఉడికించుకోవడానికి. వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా విధంగా కలుపుకున్న తర్వాత మీరు ప్యాన్లో అయితే నార్మల్గా ఉడికించేసుకోవచ్చు. నేను కుక్కర్ పెడుతున్నాను కాబట్టి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేశానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 విజిల్స్ వరకు రానిస్తే చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ బాగా కుక్ అవుతుంది అనమాట. అంటే మ్యాంగో వేసాం కదా, పులుపుకి సరిగా ఉడకదండి. నార్మల్గా అయితే ఇలా కుక్కర్లో అయితే బాగా ఉడికిపోతుంది. సో విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు విజిల్ అండ్ మూత కూడా తీసుకుంటే మనకి కర్రీ రెడీ అవుతుందండి. కాకపోతే మనకు కాస్త వాటర్గా కనుక ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. లేదు మనకి అలా కరెక్ట్గా సరిపోయిందంటే అలా ఉన్నా కూడా సరిపోతుంది. సో కొంచెం వాటరీగా ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఎక్కువగా అవసరం ఉండదు, మ్యాంగో వేసాం కాబట్టి. మరి వేయకపోతే నీచు వాసన వస్తుందని కొద్దిగా వేసుకోవాలంతే. సో గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ కూడా ఎగిరిపోతుంది అండ్ మసాలా ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది అనమాట. సో చూసారు కదా, మనకి 1 మినిట్ తర్వాత కాస్త దగ్గర పడింది. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి.
ఇది చల్లారే కొద్దీ కూడా గ్రేవీ అనేది కాస్త చిక్కగా అవుతుంది అండ్ గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట మ్యాంగో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి రసం లాంటివి ఏది కూడా కాంబినేషన్గా అవసరం ఉండదన్నమాట, అంత బాగుంటుంది. మనం ఈ కర్రీని తినేటప్పుడు ఆనియన్ కూడా పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. సో మరి చూసారు కదా మ్యాంగో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.